'వంచన' అనే సినిమా సన్నెక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో అయితే మనకు తెలిసిన యాక్టర్స్ ఎవరూ లేరు. అలాగే సినిమా రిలీజ్ టైమ్‌లో మినిమమ్ బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమా పెద్దగా బాగోదు అనే ఫీలింగ్‌తోనే సినిమా చూడడం అయితే స్టార్ట్ చేశాను. సినిమాలో కనిపించిన లైన్ కూడా కొంచెం సింపుల్‌గానే ఉన్నట్టుంటది. సినిమాలో ఉన్న ఒక పాస్టర్‌ని ఎవరో చంపేస్తారు. ఆ కేసులో అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేసి అతన్ని ఇరికిస్తారు. ఈ కేస్‌ని కోర్ట్‌లో వాదించడం కోసం హీరో వస్తాడు. ఈ ప్రాసెస్ ముందుకెలా ఎళ్ళింది, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. ఈ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ పాయింట్‌ని ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకెళ్ళడం కొంచెం కష్టమే అనిపించింది. ఎందుకంటే ఎవరెవరో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టు కానీ, ఏదో పెద్ద కేసులాగా కానీ అనిపించదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం సీన్ టు సీన్ బానే ముందుకు తీసుకెళ్లారనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్‌లో ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. ఆ ట్విస్ట్ అయితే బావుంది. సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి సినిమా సెకండ్ హాఫ్‌లో చాలా వరకు ఒక ఫ్లాష్ బ్యాక్‌నే చెప్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌ని కొంచెం ఎక్కువ సేపు చెప్తున్నారనే ఫీలింగ్ వచ్చింది కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ చూడడానికైతే బానే ఉంది. అక్కడ మెయిన్ క్యారెక్టర్‌గా కనిపించిన అతని పెర్ఫార్మన్స్ కూడా బావుంది. సినిమా క్లైమాక్స్‌లో అసలు ఎలా జరిగిందని చెప్పే విషయం కూడా బానే అనిపించింది. సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్ పెర్ఫార్మన్స్ కూడా బావుంది. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే అనిపించాయి. కాకపోతే సినిమా స్టార్టింగ్‌లో డివోషనల్ టచ్ ఉన్నట్టుగా ఒక కథ చెప్పారు. అది ఎందుకు చెప్పారనే విషయం అర్థం కాలేదు. దాన్ని సినిమాలో ఎక్కడ వాడుకోలేదు. ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉంటదని ఫిక్స్ అయిపోయి గనుక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా అయితే బానే ఉంటది. సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.